నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనం చూసినట్టయితే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో ఏదైతే ఉందో, అందులో పోస్టల్ బ్యాలెట్ ఓట్ ఏదైతే ఉందో అందుకే సీల్ లేదు అని చెప్పేసి, గెజిటెడ్ ఆఫీసర్ సైన్ లేదని చెప్పేసి వాటిని ఇన్వాలిడ్ ఓట్లో లెక్కించాలని చెప్పేసి అయితే వైసీపీ నేతలు కోర్టును అయితే చేరుకోవడం జరిగింది. మరి అక్కడ కోర్టు ఏమి ఆదేశం జారీ చేస్తుంది అనేది అయితే ఈ సోమవారం సాయంత్రం లోపైతే మనకు తెలిసే అవకాశం ఉంది. సో దీని మీద మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్తే. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే ఉందో అది సీల్ లేదని చెప్పేసి, గెజిటెడ్ ఆఫీసర్ సైన్ లేదని చెప్పేసి అయితే వీళ్ళు వైసీపీ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు ఏమి జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? అసలు ఫస్ట్ మన ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మీద కౌంటింగ్ రోజు ఏం చేయాలి అనేది ఎన్నికల అధికారి, ఎన్నికల సంఘం వాళ్ళు ఒక గైడ్లైన్స్ ఇచ్చాక ఎందుకు వైసీపీ వాళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకంటున్నామంటే, మీకు నెగ్గుతామనే ధైర్యం ఉంటే మీరు అసలు ఇవన్నీ పట్టించుకోరు, అవునా కాదా? ఇప్పుడు అక్కడ సీల్ ఉంటే ఏంటి, సీల్ లేకపోతే ఏంటి? కౌంటింగ్ వాళ్ళు చేయొచ్చు, సీల్ లేకపోయినా కూడా రిటర్నింగ్ అధికారి అక్కడ సంతకం చేస్తే చాలు, సీల్ లేకపోయినా హోదా లేకపోయినా పర్వాలేదు అన్నప్పుడు మీకు ఎందుకంత భయం? సజ్జల గారు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? వీళ్ళు అసలు కోర్టుకి ఎందుకు వెళ్ళాలి? అది మంచిదే కదా. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు మీకే ఓటేస్తే సీల్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అంటే ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఓటు వేయలేదని మీ భయం, మీరు ఓడిపోతామని మీ భయం. పోస్టల్ బ్యాలెటే కదా డెసిషన్ మేకరు. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లే లెక్కిస్తారు, మనందరికీ తెలుసు. అందులో ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళే తర్వాత కౌంటింగ్లో కూడా వాళ్ళదే ఉంటుంది, వాళ్ళే విన్ అవుతారు. అంటే అది జనరల్గా మనకి ఒక ప్రొసీజర్ లాగా అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఎందుకు సజ్జల గారు వాళ్ళంత భయపడుతున్నారు? దాని గురించి రాద్ధాంతం చేసేసి చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేసేస్తున్నారు, ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేసేసారు, పోలీసులను మేనేజ్ చేశారు, ఈవెన్ మోదీ గారు కూడా ఆయన మాట వింటున్నారు. ఇన్ని మాటలా? వ్యవస్థలు మేనేజ్ చేసింది 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం, ప్రపంచానికే తెలుసు. ఇప్పుడు కొత్తగా ఈ మాటలు ఏంటి అంటే? ఇంకో మాట కూడా అన్నారు, చంద్రబాబు వైరస్ పట్టేసింది ఈసీ అని కూడా మాట్లాడడం. వైరస్ ఈసీకి పట్టేస్తుందా? ఈసీ వినేస్తారా? మరి గతంలో ఎందుకు వినలేదు? ఇప్పుడు ఈ వారం రోజుల్లోంచి ఎందుకు వింటున్నారు ఆయన? మరి మాచర్ల గొడవలు జరిగినప్పుడు వెంటనే ఈసీ ఏం చర్యలు తీసుకోలేదుగా. మరి నిజంగా ఈసీ పట్టించుకుని ఉంటే, ఈసీకి వైరల్ వచ్చి ఉంటే మాచర్ల ఇన్సిడెంట్ జరిగిన రోజే అది తెలియాలి కదా, అవునా కదా? సిట్ వచ్చి వెళ్ళింది కదా. మరి వాళ్ళ మాట వింటే ఆ రోజు జరిగినవన్నీ కెమెరాలో చూసి పిన్నెల్లిని ఆ రోజు అరెస్ట్ చేయాలిగా. మరి అవన్నీ ఎందుకు జరగలేదు? అంటే ఎన్నికల రోజు మీకు సజావుగా అన్నీ జరిగాయి మీకు నచ్చినట్టుగా. ఎన్నికలు అయిపోయాక ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టిందో క్లియర్ కట్గా వాళ్ళు, తర్వాత కేంద్రం కూడా, అంటే అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే హోంశాఖ కావచ్చు, కేంద్ర హోంశాఖ దృష్టి ఎప్పుడైతే పెట్టిందో వీళ్ళకి భయం పట్టుకుంది. మీకు అర్థమైందా? ఇంకొక విషయం, ఇప్పుడు పోలీసులు సజావుగా కొద్దిగా పనిచేస్తున్నారు. ఇందుకు 2 ఉదాహరణలు మనం చెప్పుకోవాలి. ఒకటి సజ్జల మీద తాడేపల్లిలో, అది కూడా సజ్జల గారి మీద క్రిమినల్ కేసు నమోదవడం. 2 నిన్నను ఎవరు బయటకు వచ్చారు? వేముల సతీష్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. అది కూడా ఇంకా ఇవాల్టి వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎవరు? ఇవి సంకేతాలు. పోలీసు వ్యవస్థ కొంచెం సరైన మార్గంలోకి వెళ్తోంది, పోలీసులు సజావుగా కొద్దిగా పనిచేస్తున్నారు అంటే ప్రభుత్వం మారబోతోంది అన్నదానికి ఇవన్నీ సంకేతాలు. ఈ సంకేతాలు చూశాక ఇప్పుడు వాళ్ళ మాట పోలీసులు వింటలేదు. ఎప్పుడైతే సజ్జల గారి మీద కేసు పెట్టారో అసలు అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒక షాడో ముఖ్యమంత్రి మీద కేసు పెట్టేంత ధైర్యం ఎవడైనా చేస్తాడా? పోనీ చేశారు ప్రతిపక్షం, అసలు దాన్ని రిజిస్టర్ చేసుకుంటారా ఎవరైనా ధైర్యంగా? పోలీసు చేస్తారా? అది కూడా తాడేపల్లిలో చేశారు కదా. అందుకని ఇప్పుడు దీని మీద ఏమైందంటే, ఎప్పుడైతే వీళ్ళు హైకోర్టు దీంట్లో మేము జోక్యం చేసుకోము, కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన దానికే అని వాళ్ళు చెప్పాక వెళ్తే, అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు, సో ఇప్పుడు విశాఖ తూర్పు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వెలగపూడి రామకృష్ణ బాబు గారు కేవియట్ వేశారు. ఆయన ఏమడిగారంటే సుప్రీంకోర్టుని, మీరు వాళ్ళ వాదనలు విని వెంటనే తీర్పు ఇవ్వకండి, వాళ్ళ వాదనలు విన్నాక మేము చెప్పేది కూడా మా తరఫున మీరు విన్నాక అప్పుడు మీరు ఇచ్చే తీర్పు ఇవ్వండి అని ఆయన అడిగారు. సో ఇప్పుడు ఇక్కడ ఆగిందనమాట. అది డెఫినెట్గా ఇవాళ సాయంకాలంలోకి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే రేపే కౌంటింగ్ కాబట్టి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైపోతుంది కదా.
సో ఇవాళ రాత్రిలోపు తేలాలి. సో చూద్దాం ఏం జరుగుతుందో. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మేడం ఈసీ అన్ని రాష్ట్రాలకి ఇదే ఇచ్చింది, ఎందుకంటే ఇది ప్రజల తప్పిదం కాదు. ఎందుకంటే సీల్ వేయాలనేది కూడా సైన్ పెట్టాలనేది అధికారుల తప్పిదం. సో వాళ్ళ ఓటుని వాళ్ళు కరెక్ట్గానే వినియోగించుకున్నారు. తప్పు చేసింది ఎవరు? అధికారులు. సో వాళ్ళు అది వ్యాలిడ్ కిందనే అవుతుంది కానీ ఏమంటారు ఇన్వాలిడ్ అవ్వదు. సో ఇన్వాలిడ్ అవ్వని దానికి ఎందుకు ఇంత భయపడుతున్నారు? అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక్కటే విషయం అండి మనం చెప్పుకోవాల్సింది, అధికారులు ఎందుకు సీల్ వేయలేదు? అది వాళ్ళ తప్పిదం కదా. అధికారులు ఎందుకు సీల్ వేయలేదు? ఎందుకంటే ఇప్పుడు అధికారులు సీల్ వేయొద్దని వైసీపీ వాళ్ళు చెప్పారా? మనం అడుగుదాం. అధికారులకి సీల్ వేయదని వైసీపీ వాళ్ళు చెప్పారా? అంటే మరి వాళ్ళు చెప్పాక వాళ్ళు వేయకపోతే అది ఇన్వాలిడ్ అవుతుందని వీళ్ళు అనుకున్నారు. సో వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా మనకి వెయ్యరు అని ఎప్పుడైతే అర్థమైందో ఎక్కడికక్కడ గొడవలు సృష్టించడానికి ప్రయత్నించారు మనకు తెలుసు. రెండోది ఒక మినిస్టర్నే ప్రభుత్వ ఉద్యోగులు నువ్వు ఇక్కడ కాదు మాట్లాడడం, బయటికి వెళ్ళి మాట్లాడు, కాంపౌండ్ వాళ్ళు దాటి మాట్లాడన్నారు. ఆయన రండి మీరు పోలీస్ స్టేషన్ నడవండి అంటే నువ్వు ఇంకా అయిపోయింది నీ పని, మీ ప్రభుత్వం పని అయ్యింది, మీరు బయటికి వెళ్ళండి, మమ్మల్ని అరెస్ట్ తర్వాత చేద్దురు కానీ అన్నారు వాళ్ళు. సో ఇదంతా కూడా చూశాక వీళ్ళు ముందుగానే కుట్రలు పన్ని కొంతమంది చేత సీల్ వేయించలే. ఎవరైనా ఆఫీసర్లు వినేవాళ్ళు ఉంటారనుకోండి అక్కడ రిటర్నింగ్ అధికారులు, వాళ్ళకి చెప్పి వాళ్ళు సీల్ వేయించలే. లేకపోతే నువ్వు సంతకం చేశాక సీల్ వేయాలని నీకు తెలియదా? ఒక ప్రభుత్వ ఉద్యోగివి నువ్వు, రిటర్నింగ్ అధికారికి తెలీదా? సరే వెయ్యలేదు అంటే ఇప్పుడు వాళ్ళు అనుకున్నది అవ్వలేదు కాబట్టి ఇప్పుడు అది అన్నీ కూడా వ్యాలిడ్ అవుతాయి కదా, ఇన్వాలిడ్ కావు. ఆ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇన్వాలిడ్ కావు, ముద్ర లేకపోయినా కూడా. సంతకం చేసి వాళ్ళ సీల్ వేయకపోతే అంటే హోదా కానీ వాళ్ళ సీల్ కానీ లేదనుకోండి, వాళ్ళ డెసిగ్నేషన్ ఇవన్నీ లేకపోతే అది పర్వాలేదు అని మనకి కేంద్ర ఎన్నికల సంఘమే చెప్పింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. దీన్ని వీళ్ళు గొడవ పెట్టినప్పుడు వీళ్ళు లెటర్ రాసినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా దాని మీద ఒక 4 లైన్ల లెటర్ పంపించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం వేరు కాదు, రెండు ఒకటే. కాబట్టి దీని మీద ఏమి ఇంకా ఫర్దర్గా ఏమి తీసుకోక్కర్లేదు చర్యలని. సో అప్పుడు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. కాబట్టి ఇది వాళ్ళ కుట్ర వాళ్ళకి అర్థమైంది, మనం చేసిన కుట్ర మనకే ఎదురుకొట్టిందని. అందుకని ఇప్పుడు మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు దాన్ని ఎలాగైనా ఇన్వాలిడ్ చేయాలని, అది జరిగే పని కాదు. మీరు చెప్పినట్టుగా ప్రభుత్వ ఉద్యోగి అతని ఐడి కార్డు చూపించి ఒక ఓటు వేశాక అతని ఓటు ఇన్వాలిడ్ చేయడానికి ఎవరికి అధికారం ఉందండి? రిటర్నింగ్ అధికారి సీల్ వేయకపోతే అవేంది, సంతకం పెట్టాడు. సంతకం పెట్టకపోయినా పర్వాలేదు నా దృష్టిలో అయితే. మీరు వెరిఫై చేశాకే కదా వాళ్ళని బూత్లోకి అలౌ చేస్తారు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది మేబీ సుప్రీంకోర్టు ఒప్పుకోవచ్చు. ఇది ఊరికే వీళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు, వాళ్ళు ఓడిపోతాం కాబట్టి. అంటే ప్రజల దగ్గర రేపు పొద్దున్న వీళ్ళు ఈ వంక పెట్టుకుని అంటే ఇలా సీల్ వేయకపోయినా దాన్ని వ్యాలిడ్ చేసుకున్నారు, వీళ్ళు అన్యాయంగా వీళ్ళు నెగ్గారు, చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నాడు అని చెప్పడానికి ఇవంతా కూడా నాటకాలు. రైట్ మేడం. మరి ఇవాళ సాయంత్రం అయితే మనకి రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. ఏంటి అంటే ఇది ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనేది మనకు తెలిసిపోతుంది. సో సాయంత్రం వరకు అయితే వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.